పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో రాబందులు కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. అంటువ్యాధుల వ్యాప్తిని కూడా అడ్డుకుంటాయంటున్నారు. మానవాళి మనుగడలో సహాయపడే నిజమైన బంధువులని తెలిపారు ఎక్స్పర్ట్స్. ఇక ప్రజలకు ఉపయోగపడుతున్న రాబందుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది. రాబందులను కాపాడడం కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అటవీ శాఖ అధికారులు. 1990లో 5 కోట్లకు ఉన్న రాబందుల సంఖ్య ఇప్పుడు మాక్సిమం తగ్గిపోయాయి. పశువులకు వాడే పెయిన్ కిల్లర్స్ రాబందులకు ప్రాణాంతకంగా మారాయి. చాలా రాబందులు కిడ్నీలు ఫెయిల్ అయి చనిపోతున్నట్లు పరీక్షల్లో వెల్లడైంది. పశువులకు డైక్లోఫెనాక్ అనే మందు వాడకాన్ని ఆపేయాలని 2006లో నిషేధం విధించినప్పటి నుంచి కొన్ని ప్రాంతాల్లో రాబందుల మరణాలు తగ్గాయని తెలిపారు అటవీ శాఖ అధికారులు. వల్చర్స్ అంటే రాబందులు ఒక చాలా విలువైన పక్షి. మన ప్రకృతిలో వాతావరణంలో దానికి ఒక స్పెషల్ రోల్ ఉంటుంది. ఎందుకంటే ఇది పూతిక ఆహారం తినే పక్షి. అంటే కళేబరాలు, చనిపోయిన జంతువులు, పశువులు వాటిని వేగంగా తిని శుభ్రంగా అని ఎముకలు తప్ప ఇంకేమీ మిగలకుండా చేస్తాయి. దీంతో చుట్టుపక్కల వాతావరణం కానీ ఆ సరౌండింగ్స్ కానీ క్లీన్గా అయిపోతుంది. ఎట్లా అంటే మన హ్యూమన్ బీయింగ్స్లో ఎట్లయితే సఫాయి వాళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ అండ్ మున్సిపాలిటీస్ ఎట్లయితే చెత్త కలెక్ట్ చేస్తారో, డిస్పోజ్ చేస్తారో మన సరౌండింగ్ హెల్తీగా ఉండాలని, అదేవిధంగా ప్రకృతిలో కూడా రాబందులు అదే రోల్ ప్లే చేస్తుంది. ఏదైనా కళేబరాలు, ఏదైనా చనిపోయిన జంతువులు కానీ వాటి కళేబరాలు అన్నీ కూడా శుభ్రంగా తిని చుట్టుపక్కల దాన్ని శుభ్రంగా ఉంచుతుంది. కాబట్టి ఇది చాలా విలువైన పక్షి. 9 జాతులలో ఇప్పటికే 3 జాతుల రాబందుల సంఖ్య 91% నుంచి 98% వరకు తగ్గిపోయినట్లు స్టేట్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ రిపోర్ట్లో తెలిపింది. అధిక వోల్టేజ్ ఉన్న విద్యుత్ తీగలను, వేగంగా తిరిగే గాలి మరలను ఢీకొని చనిపోతున్నాయి. ఎత్తైన చెట్లను నరకడం కూడా ఓ కారణమంటున్నారు ఎక్స్పర్ట్స్. వ్యవసాయ భూములలో పురుగుల మందుల వాడకంతో గుడ్లు పెట్టే సామర్థ్యం తగ్గిపోవడంతో వీటి సంఖ్య తగ్గుతుందంటున్నారు నిపుణులు. ఇండియాలో 9 జాతుల రాబందులు అనేది కనిపించేది. సంఖ్య కూడా కొన్ని లక్షలలో, ప్రతి ఒక్క జాతి కొన్ని లక్షల పక్షులు కనపడేది. ఎక్కడైనా పశువు చనిపోతే ఊరు బయట పడేస్తే వందలలో వచ్చి ఒక గంటన్నర లోపల శుభ్రంగా తిని పోయేది. పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచేది. ఈ మధ్యన మనం చూస్తున్నాం దాని సంఖ్య బాగా పడిపోవడంతో మనకి ఇవన్నీ కానరాకుండా అయిపోయింది. ఇది ఏదైతే రోల్ ప్లే చేస్తుందో రాబందులు తప్ప వేరే పక్షులు ఈ పాత్రను పూర్తి చేసే పరిస్థితి లేదు. ఈ 9 జాతుల్లో అన్నీ కూడా బాగా తగ్గిపోయినాయి. మనకు సుమారు ఒక 2 జాతులు అక్కడక్కడ కనపడుతున్నాయి. అంటే తెల్ల వీపు రాబందు ఒకటి, పొడుగు మూతి రాబందు ఒకటి. ఈ 2 కూడా కొన్ని మహారాష్ట్రలో కానీ మన తెలంగాణలో, కొన్ని ఇతర రాష్ట్రాల్లో కొన్ని పక్షులు ఒక 100 కానీ 50 కానీ అట్లా చిన్న సంఖ్యలు కనపడతా ఉన్నాయి. మిగతా అయితే బాగా తగ్గిపోయింది దాని సంఖ్య. రాబందులు చనిపోవడంతో ప్రాణాంతక బ్యాక్టీరియాలు, ఇన్ఫెక్షన్లు పెరిగిపోయాయని తెలిపింది అమెరికన్ ఎకనామిక్ అసోసియేషన్. 2000 నుంచి 2005 మధ్యలో భారత్లో ఏడాదికి 1,00,000 మందికి పైగా ఇలాంటి కారణాలతో మరణించారని రిపోర్ట్ రిలీజ్ చేసింది. రాబందుల సంఖ్య తగ్గిన జిల్లాల్లో మానవ మరణాల సంఖ్య 4% పెరిగిందని తెలిపింది. చనిపోయిన జంతువులను తినే వీధి కుక్కలు, ఎలుకల నుంచి రెబీస్ కేసులు పెరిగాయన్నారు అటవీ శాఖ అధికారులు. పశువులకు జ్వరం వచ్చినప్పుడు, లేకుంటే అది నీరసంగా ఉన్నప్పుడు వాటికి ఎట్లయితే మనం ఒక డోలో కానీ క్రోసిన్ వేసుకుంటామో ఆ విధంగా ఒక డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ అనేది ఇస్తారు. ఆ డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆ పశువు తొందరగా కోల్పోయి హెల్తీగా అయిపోతాయి. ఇది మోస్ట్ కామన్లీ యూజ్డ్ డ్రగ్ ఉండే వెటనరీ ట్రీట్మెంట్లో గతంలో. ఈ డైక్లోఫెనాక్ ఏదైతే ఉందో ఇది ఒక చాలా హానికరమైన కెమికల్స్ ఉంది దీంట్లో. అది పశువుల శరీరానికి చేరిన తర్వాత ఆ పశువు చనిపోయింది అనుకోండి, ఆ పశువు దాన్ని మాంసం తిని ఇదే డైక్లోఫెనాక్ కెమికల్స్ అంతా కూడా రాబందుల శరీరానికి ప్రవేశిస్తాయి. అక్కడ దాని కిడ్నీస్ మీద అటాక్ చేస్తుంది ఆ కెమికల్స్. దానికి కిడ్నీ ఫెయిల్యూర్ ఒకటి అవుతుంది. రెండవది నెక్ మజిల్స్ మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. నెక్ వీక్ అయిపోయి నెక్ ఇట్లా డ్రూప్ అయిపోతుంది. సో డ్రూపింగ్ నెక్ అని అంటాం, లేకుంటే ఈ కిడ్నీ ఫెయిలియర్ అంటాం. ఇట్లా కారణాల వలన రాబందులు చనిపోతూ ఉన్నాయి. రాబందుల రక్షణ కోసం అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు అధికారులు.